అన్న, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన. సో నిన్న మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దాని మీద విష ప్రచారం మనం చూసుకుంటే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడ్డట్టు, లేదంటే మోదీ కూర్చుంటే చంద్రబాబు నుంచున్నట్టు ఇలా ఫోటోలు పెట్టుకుంటా కూడా ప్రచారం చేస్తూ ఉన్న అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాళ్ళ మీద పడే బతుకులు వైసీపీ వాళ్ళే అండి. వాళ్ళ అధినేత జగన్ రెడ్డి గారి నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మోడీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇక వాళ్ళ బతుకులు అంతే. ఇక ఈ ఫేక్ ఫోటోలు అంటారా, వైసీపీ పార్టీనే ఫేక్ పార్టీ, అది వాళ్ళ ముఖ్యమంత్రే ఫేక్ ముఖ్యమంత్రి. ఇక వీళ్ళు చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి. ఇలా అన్నీ దిగజారుడు రాజకీయాలు. 99% హామీలు నెరవేర్చేశాను అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఎదవ పనులు? రాయల్టీగా డేర్గా జనాల్లోకి వెళ్ళి ఇదిగో నేను ఇది చేశా, మీరు నాకు ఓటేయండి అని అడగాలి. ఇలాంటి ఎదవ పనులు చేసుకొని అంత ఫేక్ పనులు, ఫేక్ గాలి వ్యవహారాలు. ఎందుకంటే గాలి పార్టీ కదా వెళ్తే, ఈ గాలి చేసే పనులన్నీ ఇలాంటి గాలి పనులే. అంటే ఒక పక్క చూస్తేనేమో చంద్రబాబు నేను ఒక్కడనే వస్తా ఉన్నా, చంద్రబాబు అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు అంటారు. మరో పక్కేనేమో చంద్రబాబు మీద ఈ విధమైన ప్రచారం చేసుకుంటూ, లేదంటే ఏదైతే గతంలో గత ఎన్నికలకు ముందు ఏదైతే వాడారో వెన్నుపోటు అని దాన్ని తీసుకొస్తారు. పద్దాకా ఏదో ఒక అంశాన్ని చంద్రబాబుకి యాంటీగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ఏంటంటారు వీళ్ళకి వచ్చే ఆనందం? ఏం లేదండి. ఏ మనిషి అయినా అతని దగ్గర విషయం లేనప్పుడే ఎదుటోడిని విమర్శిస్తాం మొదలెడతాడు. విషయం ఉంటే ఎదుటోడి జోలికి వెళ్ళడం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర విషయం లేదు, పరిపాలన తెలియదు, దొంగతనాల మీద బతికాడు కాబట్టి ఇవన్నీ చేస్తుంటాడు. ఇంకోటి ఈ వెన్నుపోటు ఆల్రెడీ అది అయిపోయి చాలా సంవత్సరాలు అయింది. జనాలందరూ అది జరిగిన మరుసటి ఎలక్షన్లోనే చంద్రబాబుకి పట్టం కట్టారు ప్రజలు. అయినా ఈ ఎదవలకి ఆ వాగుడు తప్పితే ఇంకోటి లేదు. ఇక చూస్తే ఈ పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి బాబే పెట్టుకున్నాడు మహాకూటమి ఆ టైంలో. మరి ఆ టైంలో వాళ్ళ బాబుని ఏమనాలి మరి? అలా కాకపోతే ఏంటంటే ఇప్పుడు పొత్తులు అనేది ఎన్నికల టైంలో ప్రజలకి సంబంధించిన విషయాల్లో అలా ఆశల మేరకు కానీ వాళ్ళ కోరికల మేరకు కానీ పొత్తులు ఉంటాయి, సహజం అది. పొత్తులు అనేది పొత్తులు పెట్టుకోవడం కరెక్ట్ కాదంటే ప్రజలే ఓడిస్తారు. ఇతనెవడు చెప్తానికి? ఇతను పొత్తు పెట్టుకోకూడదని చెప్తానికి ఇతనెవడు? ఇతను సింగిల్గా వెళ్తాడా, కేఏపాల్ పార్టీతో కలిసి వెళ్తాడా, ఎవడితో వెళ్తాడు, ఇతని ఇష్టం. అంటే పేర్నాని కూడా పొద్దున ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు, చంద్రబాబు బీజేపీ టీడీపీ ఎందుకు కలిసి చెప్పాలి, పొత్తు దేనికో చెప్పాలి, గతంలో ద్రోహం చేసిందని 19లో విడిపోయి ఇప్పుడు మళ్ళీ ఏం న్యాయం జరుగుతుందని వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారని పేర్నాని మాట్లాడుతూ ఉన్నారు. మీ కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకుడే. దీన్ని ఎట్లా చూస్తారు? పేర్నాని అనేవాడు బఫూన్ గడాడు. ఆడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటి, అడిగాడు కాబట్టి చెప్పాలి కాబట్టి సామాన్యంగా వాడికి ఇంతకుముందు 2019 ముందు పొత్తుంది ఏం ఇచ్చేశారు అన్నాడు. ఏమి ఇచ్చేశారంటే కేంద్రం అరాకొర సహకరించిన అమరావతి రాజధాని సెలెక్ట్ చేశాడు బాబు గారు. అక్కడ భవనాలు నిర్మించాడు, హైకోర్టు కట్టాడు, సెక్రటరీ కట్టాడు, అసెంబ్లీ కట్టాడు, రోడ్లు నందనవనం చేశాడు. అక్కడ పోలవరం 73% పరిగెత్తిచ్చాడు, పట్టిసీమ కట్టాడు, టిట్కో ఇల్లు కట్టాడు. ఏంటి ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జగన్ రెడ్డి ఈడొచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి ఏం చేశాడయా అని అంటే మొత్తం అన్నీ కూలదోస్తాం, ఉన్న కంపెనీలను బయటకు పారిపోతాం. అది చెప్పాలి ఈడు చెబితే. 5 సంవత్సరాలు బాబు గారు ఏం చేసిందో జనాలను ఎవరిని అడిగినా చెబుతాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఏం చేసిందో ఈ ఎదవ చెప్పాలిగా ముందు, ఈ బఫూన్ గడు. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఈరోజు యాత్ర 2 అనే సినిమా రిలీజ్ అయింది. దాని మీద నిన్నటి నుంచి పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ సినిమా మీద మీ అభిప్రాయం? సినిమాలు చూసి జనాలు రియాక్ట్ అవుతారనేది కలండి, అది పాత రోజులు అయిపోయినాయి. ఒకప్పుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, ఆయనతోనే అవన్నీ పోయినాయి మన స్టేట్లో. ఏంటి ఇవన్నీ ఇప్పుడు వచ్చే సినిమాలు చూసి ఈ జనాలు ఏదో ఇది అవుతారు అని అంటే అది కళ. ఆల్రెడీ మండి ఉన్నారు జనాలు కింద పైన. ఈ సినిమాలకి చూస్తానికి డబ్బులు కూడా లేవండి జనాల దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. వీళ్ళు ఎన్ని సన్నాసి సినిమాలు తీసుకున్నా సరే ఎవడు చూస్తాడు వీళ్ళకి? ఎవడన్నా చూసి ఇలాంటి వైసీపీ పేటీఎం బ్యాచ్, వైసీపీ కుక్కలో 10 మంది దగ్గర మాట్లాడాలి తప్పితే ఈ జనాలు ఆల్మోస్ట్ 80% ఎవడు పట్టించుకోడు. వీళ్ళు ఎన్ని సినిమాలు తీసినా వీళ్ళు సినిమాలు తీపిస్తానికి ఏదో ఆర్జీవీ లాంటి బోకర్ వచ్చినా, ఆర్జీవీకి పెట్టుబడి పెట్టే వైసీపీలో ఉన్న ప్రొడ్యూసర్లు పెట్టినా వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటాం, కిరీగాలే మూసీ నదులు దిగుతుంది తప్పితే అంతకు మించి ఏముండదు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఎంతగా రియాలిటీ ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఈ మధ్య రాజధాని ఫైల్స్ అని రాజధాని మీద ఒక సినిమా వచ్చింది, ట్రైలర్ వచ్చింది, చూసాది. అది చూస్తే వీటికన్నా ఎక్కువ ఆదరణ పొందింది, ప్రజా ఆదరణ. అదేనండి నేను చెప్పేది. సినిమా అంటూ తీస్తే జనాల్లోకి వెళ్ళాలి. నువ్వు అబద్ధాలు పెట్టుకుని సినిమా తీస్తే ఎవడు తెలుసు? ఇప్పుడు రామారావు గారికి ఎన్ని పోటీ పొడిచాడని ఒక కథ, లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడు, ఏమైంది 4 రోజులు కూడా ఆడలా సినిమా.
లక్ష్మీ భారత్ పరువు పోగొట్టుకుంది, ఆర్జీవి గారి పరువు పోగొట్టుకున్నాడు, జగన్ గారి పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రాజధాని ఇది ఉంది తీశాడు. అసలు రాజధాని గురించి పార్టీ వాళ్ళు చెప్పక్కర్లా, ఏ తెలుగుదేశం జనసేన బీజేపీ చెప్పక్కర్లా. రాజధాని ఏరియాలకు వెళ్తే వెళ్ళి అడిగితే ఆ ట్రైలర్ చూపిస్తే మొత్తం జరిగినట్టు తీశారండి. ఇది మమ్మల్ని ఇలా సర్వనాశనం చేశాడు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ సినిమాలో అంగుళం కూడా కరెక్ట్ ఉందా అని అంటారు. అలాగే జనాల్లోకి వెళ్ళాలి తప్పితే ఇలాంటి పనికిమాలిన సినిమాలు తీసి యాత్ర 2, యాత్ర 1 వీటి వల్ల వాళ్ళకే నష్టం తప్పితే జనాలకి ఏం ఒరిగేది లేదు. ఈ ప్రతిపక్ష పార్టీలకి కూడా ఒరిగేది ఏమి ఉండదు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు దూసుకెళ్తున్నాయి. తెలుగుదేశం జనసేన కూటమి రేపు అధికారంలోకి రాబోతుంది. ఈ మధ్యలో ఇదిగో ఇవాళ రేపు ఏదో బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. కలిసినా పర్వాలేదు, బాబు గారికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ టైంలోనే బాబు గారు నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకా ఏంటంటే కొద్దిగా కలిస్తే ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లు ఉన్నాయి ఏమన్నా వస్తాయన్న ఆయన ఆశ, రాష్ట్రం బాగుపడిద్దన్న ఆశ. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సిద్ధం అంటూ కూడా తెగ ఊగిపోతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఆయన పెట్టిన టైటిల్ కరెక్టేనండి. ఎవడ పెట్టాడో కానీ ఈయనకి సిద్ధం, రాష్ట్రం నుంచి పారిపోవటానికి సిద్ధం, జనాలు ఓడగొడటానికి సిద్ధం, ఏంటి జైలుకి వెళ్ళటానికి సిద్ధం. బాబాయ్ కేసే కానీ, కోడికత్తి కేసే కానీ, అవినీతి కేసులు కానీ రెడీ అయిపోయి లోనికి వెళ్తానికి మాత్రం పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. కాకపోతే స్క్రిప్ట్ ఏమో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే జనాలను కానీ వాళ్ళ క్యాడర్ కానీ బతికించుకోవటానికి మనకి 170 వస్తాయి అంటాడు. కాసేపు ఏమంటాడు, ఓడిపోయినా పర్లేదు అంటాడు. కాసేపు ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా దిగిపోతా అంటాడు. అందుకని దేనికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు అతను.